So hi guys, good morning from Gokarna. So here వచ్చేసి డే 3 in Gokarna. So right now మేము బ్రేక్ఫాస్ట్ కోసం హోటల్ ప్రోయిట్ దగ్గర ఆగాము. ఎక్కడ వెళ్దాం అనేది ఇంకా ప్లాన్ చేస్తున్నాము. సో స్టే ట్యూన్ గైస్, వీడియో మొత్తం స్కిప్ అవ్వకుండా మొత్తం చూడండి. సో గైస్ వీ హ్యావ్ స్టార్టెడ్ టు దాండేలి. లైక్ అక్కడ చాలా మంచి ప్లేస్ ఉందని నా ఫ్రెండ్ మహేష్ చెప్పాడు. సో బై రోడే వెళ్తున్నాం మేము, యాక్టివాలో వెళ్తున్నాము. లైక్ గోకర్ణ టు దాండేలి వచ్చేసి లైక్ ఆల్మోస్ట్ లైక్ 139 కిలోమీటర్స్ ఉంది. అంటే ఇంత లాంగ్ రైడ్ బైక్ మీద నాకు ఇది ఫస్ట్ టైం. చాలా బాగుంది రైడ్, కానీ చాలా అడ్వెంచర్స్గా ఉంది. రోడ్ అంతా వచ్చేసి ఒక స్టార్టింగ్ అయితే ఘాట్ రోడ్స్ని స్టార్ట్ అయిపోయింది. రోడ్ అస్సలు బాగాలేదు. ఒక 10 కిలోమీటర్స్ బాగుంది, 5 కిలోమీటర్స్ బాగాలేదు. దాని తర్వాత ఎల్లాపూర్ దాకా సేమ్ ఘాట్ రోడ్ ఉంటుంది. సో ఒక్కసారి మనం ఎల్లాపూర్ రీచ్ అయిన తర్వాత నుంచి రోడ్ హైవే టచ్ అయిపోతాం. అక్కడి నుంచి అయితే ఈజీ రోడే, చాలా బాగుంటుంది అక్కడి నుంచి. కానీ అక్కడి నుంచి మీకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సిగ్నల్ ఉండదు. ఓకే, సో మీరు గూగుల్ మ్యాప్స్ని నమ్మి వెళ్తే కొద్దిగా మీకు మిస్ మ్యాచ్ అయిపోతుంది. సో బెటర్ ఎవరైనా అడుక్కుంటా, లైక్ లోకల్స్ అయినా లేకపోతే ఏమైనా షాప్స్ ఉంటే వాళ్ళని అడుక్కుంటూ వెళ్ళండి. మేమేం తప్పు చేసామంటే చూసాం మేము ఆల్రెడీ ఒక స్టేజ్ దాకా. దాని తర్వాత కొంచెం అనేది మిస్ అయిపోయాం మేము. ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ బ్యాక్ వచ్చేసాం మేము. సో అది మాకు వచ్చేసి మెయిన్ ప్రాబ్లం అయిపోయింది. సో మీరు అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్స్ కూడా చెక్ చేస్తుంటారండి, నెక్స్ట్ టర్న్ ఎక్కడుంది. లైక్ మేము కూడా చూసాము, కానీ అక్కడ మాకు మ్యాప్స్ కొంచెం మిస్ప్లేస్ అయిపోయింది కాబట్టి మేము ఒక 30 కిలోమీటర్స్ మైనస్ అయిపోయాము. సో అక్కడ లోకలేట్స్ని అడిగిన తర్వాత ఒక చిన్న విలేజ్ ఉందని చెప్పారు. దాని నుంచి మేము ఆ చిన్న విలేజ్ నుంచి గల్లీ నుంచి వస్తూనే ఉన్నాం. సో ఒక ఊరుంది, ఆ ఊరిలో ఒకప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకొకరిని అడిగాము. అసలు మాకు ఇంకా వేరే రూటే కనిపిస్తలేదు. చాలా పెద్ద స్ట్రెచ్ ఉంది, ఇంకా మొత్తం ఇట్లా జంగల్ మొత్తం. ఇది నిజం చెప్పాలంటే ఫారెస్ట్ ఏరియా. ఒక అన్నని అడిగాం, భయ్యా అసలు నాకు ఇక్కడ దాండేలి కనిపిస్తలేదు, అసలు ఎటు పోవాలి నాకు ఏం అర్థమవుతుంది అంటే, అసలు అన్న నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అన్న అని చెప్పాడు. అంటే ఎందుకు వచ్చామంటే బయట ఒక అంకుల్ చెప్పాడు ఇక్కడ గైడెన్స్ అంటే, అసలు ఇదంతా డేంజర్ ఏరియా, అసలు రాకండి మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అంటే నేను డేంజర్ అంటే ఏందన్నా, ఎవరైనా ఇట్లా దొంగలు ఎట్లా అంటే, ఇక్కడ ఒక ఎలిఫెంట్ తిరుగుతుంది ఇక్కడ. అంటే నాకు అర్థం కాలేదు, ఎలిఫెంట్ తిరుగుతుంది అంటే ఏంటి, అదేమన్నా కుక్క తిరుగుతుంటే చెప్తున్నావు ఏదన్నా, ఎలిఫెంట్ తిరుగుతుంది ఇక్కడ, మేమే అసలు లోకల్స్ మేమే వెళ్తలేము, అసలు చాలా డేంజర్ రోడ్డు, అసలు మీరు వెళ్ళకండి ఇక్కడ అని చెప్పాడు. నాకు నిజంగా చెప్తున్నా, నాకు ప్యాక్ అయిపోయింది. నాకు అక్కడ ఇంకా ఇక్కడ చూసినా బోర్డ్స్ ఉన్నాయి, ఎలిఫెంట్ అని. నాకు నిజంగా ప్యాక్ అయిపోయింది. కానీ కూడా ఇంకా అన్నయ్య చెప్పంటే ఏం కాదులే చూసుకుంటూ వెళ్ళండి, ఇది ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేసారు కదా అని చెప్పి. సో రైట్ నౌ నేను ఒక పాయింట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి కూడా ఇంకా దాండేలి ఒక 20 కిలోమీటర్స్ ఉంది. సో చూద్దాము, ఒక్కసారి చూడండి, వ్యూ చూడండి మీరు. మొత్తం అంతా రోడ్ అంతా ఇక ఇట్లనే ఉంది, ఎవ్వరు లేరు అసలు. ఇటువైపు ఇలానే ఉంది, ఇటువైపు ఇలా ఉంది, ఇటువైపు ఇలా ఉంది. ఇంకా మీకు ఏం బోర్డ్స్ అయినా కన్నడలో ఉంది బాస్. సో యాక్చువల్గా అయితే అదొక పెద్ద ప్రాబ్లం అది నాకు తెలిసి. అయితే ఎక్కడ చూసినా కన్నడలో ఉంది. అసలు మీకు ఏ బోర్డ్స్ అయినా, ఏ చిన్న టర్నింగ్స్ అయినా ఏం వచ్చినా కన్నడలోనే ఉంది. సో గైస్ ఇప్పుడైతే వెళ్తున్నాం ఇప్పుడు దాండేలికి. పెద్ద స్ట్రెచ్ తర్వాత కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడే. చలో దెన్ అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం. A few moments later. So guys, really disappointed guys. Sorry guys, I'm really very sorry that మీకు దాండేలి ఎక్స్పీరియన్స్ అనేది నేను చూపించలేకపోయాను. దాని వెనకాల రీజన్ చాలా పెద్ద రీజన్ ఉంది. ఏంటంటే మేము లైక్ ఆల్మోస్ట్ లైక్ 9 o'clock స్టార్ట్ అయ్యాము, చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాము బైక్ మీద, అది కూడా యాక్టివా మీద. ఓకే, సో మా రూమ్ నుంచి దాండేలి వచ్చేసి 150 కిలోమీటర్స్. ఓకే, సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వెళ్దామా లేదా బైక్ మీద, ఎందుకంటే నేను ఎప్పుడు అంత లాంగ్ రైడ్ చేయలేదు, కొంచెం డౌట్ఫుల్గా ఉండే. సర్లే ఏం కాదు కొట్టేద్దాంలే అని చెప్పి స్టార్ట్ అయిన తర్వాత ఒక్క 30 కిలోమీటర్స్ తర్వాత మొత్తం ఘాట్ రోడ్ అండి. చాలా ఘాట్ రోడ్ మీకు కావాలంటే ఇక్కడ క్లిప్పింగ్ ఇక్కడ చూపిస్తాను నేను పైన. చాలా ఘాట్ రోడ్ ఉంది.
ఇంకా లైట్ లేదు. ఓకే, రోడ్ బాగాలేవు, అంత మట్టి రోడ్డు, ఎక్కడంటే అక్కడ గుంతలు ఉన్నాయి. ఇంకా ఈ వెహికల్స్ కూడా లేవు. ఘాట్ రోడ్ అంటే మీకు పెద్ద జనాలు వచ్చేటట్టు కూడా లేరు, అసలు ఎవరు కనిపించరు. మీకు ఎక్కడో ఒక 10 minutes ఒక వెహికల్ కనిపిస్తుంది, అంత భయంకరంగా ఉండే రోడ్డు. సరే వెళ్ళేటప్పుడు ఓకే, ఎందుకంటే బాగానే లైటింగ్ ఉంది కాబట్టి వెళ్ళిపోయాం. అక్కడ వెళ్ళిపోయాం, రీచ్ అయిన తర్వాత లైట్గా అన్నం తిన్న తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆడదామని చెప్పి ఒక రిసార్ట్ దగ్గర వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వాటర్ లేవు. ఓకే, సో అక్కడ ఏంటంటే ఇన్కేస్ వాటర్ ఫ్లో ఉంటేనే మీకు రివర్ రాఫ్టింగ్, లైక్ ఇంకా వేరే జిప్ లైన్, లైక్ ఎలాంటి లైక్ ఎక్కడంటే పెద్ద యాక్టివిటీస్ మన ఈ దాండేలి ఫేమస్ ఉందో అది ఇన్కేస్ వాటర్ ఫ్లో ఉంటేనే మీరు ఆడగలుగుతారు, లేకపోతే మీరు ఆడలేరు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు, బాస్ ఇక్కడ వాటర్ ఫ్లో అనేది లేదు, ఇప్పుడైతే మీరు జస్ట్ అది బోటింగ్ చేసుకోండి అని చెప్పారు. అంటే ఇంత దూరం కొట్టించుకొని ఇక్కడ వచ్చి బోటింగ్ చేయండి కాదు కదా. చాలా డిసప్పాయింట్ అయిపోయాను, అందుకే నేను వీడియో షూట్ కూడా చేయలేదు, చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను. సో మీ అందరికి ఒక చాలా ఇంపార్టెంట్ మాట ఏంటంటే, నేను కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్లో నంబర్ పెడతాను, అతను కాల్ చేయండి. లేకపోతే మీకు తెలిసిన ఏ వాటర్ యాక్టివిటీస్ ఏజెన్సీకైనా కాల్ చేసి కనుక్కొని వెళ్ళండి. నేను చేసిన మిస్టేక్ అది, సో మీరు అది చేయకండి. ఇక్కడ రైట్ నో ఈ రోజుకి వాటర్ ఉందా లేదా, ఈ రోజుకి వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయా లేవా కనుక్కొని వెళ్ళండి. సో అది మేము చాలా తప్పు చేసాము. అక్కడ వెళ్ళి నేను ఒక 5 minutes కూడా లేనండి దాండేల్లో. ఇంత 150 kilometers స్ట్రెచ్ కొట్టిన తర్వాత 5 minutes కూడా నేను అక్కడ లేను. సో ఇంకోటి, మీరు దాండేలి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మీకు వాటర్ స్పోర్ట్స్ వెళ్ళడానికి 25 kilometers మీకు మ్యాప్లో కూడా చూపించదు. ఇంకా అక్కడ అదైతే నో సిగ్నల్ అండి, మీకు మ్యాప్ ఉండదు, కాంటాక్ట్స్ ఉండదు, అక్కడ జనాలు కూడా ఉంటారు మీకు అడగడానికి. ఓకే, సో బెటర్ చాలా కాషన్గా వెళ్ళండి, లేకపోతే ఎవరైనా లోకల్ ఉంటేనే వాళ్ళతో వెళ్ళండి. మేము ఏదో అడ్వెంచర్ చేసాము, లేకపోతే నార్మల్గానే ఎక్కడైనా సిగ్నల్ ఇక్కడ కాకుండా ఒక 5-6 kilometers అవుతాను వస్తుంది, కానీ మాకు 25 kilometers నో సిగ్నల్. మేము అసలు ఎలా రీచ్ అయ్యామో మాకే తెలుసు, మొత్తం అడవి మధ్యలో నుంచి వెళ్ళాము మేము. సో ఇదైతే నిన్నదైతే అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఇలా ఉండే ఏమో, ఇంకా చూసాము. నాకైతే రియల్ సారీ అండి, మీకు చూపిస్తాం అనుకున్నా, యాక్టివిటీ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒక మంచి సీజన్ చూసి మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే ట్రై చేస్తాము. కానీ ప్రస్తుతానికి అయితే సారీ టు డిసప్పాయింట్ యూ గైస్, నేను కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయాను. కానీ ఇది కాకుండా నేను మీకు వేరే ప్లేసెస్ చూపిస్తాను, ఇంకా ఇలానే చూపిస్తున్నాను. ఇప్పుడు రైట్ నా హొనావర్ ఇంకా ముదేశ్వర వెళ్తున్నాము. ముదేశ్వర కూడా ఇంకా కన్ఫర్మ్ లేదు, ఫస్ట్ చెప్తున్నా. హొనావర్ అయితే ఇప్పుడు వెళ్తున్నాము, చూపిస్తాను మీకు, చాలా బాగుంది. సో గైస్ స్టే ట్యూన్ గైస్, నేను మీకోసమే ఇంత లాంగ్ స్టే చేశాను నేను. అండ్ ఇంకేస్ రిటర్న్ రావడం కూడా ఇట్స్ నాట్ ఈజీ. మొత్తం చీకటి, ఓకే, చాలా చీకటి. జస్ట్ యాక్టివా లైట్ని నమ్మి ఒక ఘాట్ రోడ్, ఫారెస్ట్ మధ్యలో, మెయిన్ రోడ్, హైవే కాదు, ఫారెస్ట్ నుంచి. ఓకే, ఇన్ కేస్ మీరు సింగిల్కి వెళ్తే టూ థింగ్స్ ఉంటాయండి, అయితే మీరు ఆ భయంతోనే చచ్చిపోవాలి, లేకపోతే ఏదో ఒక యానిమల్ అయినా వచ్చి మీకు తినేయాలి, అంతే. నాకు నిజంగా చెప్తున్నా, చాలా భయంకరంగా డ్రైవ్ ఉండేది. సో కీప్ దిస్ థింగ్స్ ఇన్ మైండ్ అండి, లైక్ ఇది మీకోసమే నేను చేస్తున్నాను. ఒక చిన్న లైక్ ఆర్ షేర్ మీద నాకు చాలా ఇంకా మోటివేట్ చేస్తుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. మీకేమైనా నా కంటెంట్లో ఏమైనా చేంజెస్ అయినా మోడిఫికేషన్ కావాలని కమెంట్ బాక్స్ చేయండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ అండ్ డిఎం చేయండి గైస్. సో వెళ్దామండి, ఇప్పుడు 1 hour వెళ్తున్నాము. సో స్టే ట్యూన్ గైస్.